వెల్కమ్ బ్యాక్ టు టింకు టాక్స్. సో హైదరాబాద్ లో బిగ్గెస్ట్ గణపయ్య అయితే మనకి చూసేది ఏంటంటే ఖరీదాబాద్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ గణపతి అయితే మనకి ఎక్కడనో కాదు, మన నాగోల్ సరౌండింగ్, నాగోల్ పక్కనే ఏదైతే ఫ్లైఓవర్ బ్యాక్ సైడ్ ఫ్లైఓవర్ కనబడుతుంది చూస్తున్నారా, ఈ ఫ్లైఓవర్ అయితే మీరు గుర్తుపడుతుండొచ్చు. సో ఈ ఫ్లైఓవర్ బ్యాక్ సైడ్ దగ్గరలో అయితే నీకు ఫుల్ డీటెయిల్స్ పెడతా, అడ్రస్ కూడా. సో ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసుకోండి ఎంత పెద్ద కనిపానో. అరౌండ్ 63 ఉంది. 63 ఫీట్స్ అయితే ఈ గణేశుడు మనకు కనిపించేస్తాడు. చాలా మందికి అయితే తెలియదు, బిగ్గెస్ట్ గణపతి హైదరాబాద్ మొత్తంలోనే బిగ్గెస్ట్, ఖరీదాబాద్ తర్వాత బిగ్గెస్ట్ గణపయ్య ఏదంటే మనకి ఇదే. చాలా అంటే చాలా పెద్ద ఉంది, వైడ్ ఉన్నది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం టోటల్లీ మట్టితో అయితే మన గణేశుడిని అయితే తయారు చేసినారు. లోపలికి వెళ్ళి అన్న వాళ్ళని అడిగి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చెప్దాము. అసలు ఎందుకు రీజన్, ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాను అన్నది నేనైతే ఫుల్ గా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చలో లెట్స్ గో. ఏమంటావు బాయ్? గైస్ చూసుకోండి ఎంత పెద్ద మండపము. హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ గణపయ్య. చాలా అంటే చాలా పెద్ద ఉంది మనకి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ మీకు కనిపించేస్తుంది 63 ఫీట్ గణేష్, ఎకో ఫ్రెండ్లీ గణేష్. టోటల్లీ మట్టితో అయితే మనకి చేసినారు. సో దగ్గరికి వెళ్ళి క్లోజ్అప్ లో అయితే చూసుకుందాం ఒకసారి. అమ్మా గైస్ చూసుకోండి, తిరంగా యూత్ అసోసియేషన్ 19th ఇయర్ సెలబ్రేషన్స్ అంట. 63 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్, శ్రీ విశ్వసేన మహాగణపతి ఫర్ డొనేషన్స్. సో మీరు కూడా మన డొనేషన్స్ చేయాలనుకుంటే ఈ స్కానర్కి అయితే డొనేషన్ చేయొచ్చు. ఒక్కసారి చూసుకోండి, చాలా పెద్ద వైడ్ గణపతి ఉన్నాడు. గైస్ ఇడైతే మొత్తం వర్క్ నడుస్తుంది చూసుకోండి. టోటల్ మనకి మొత్తం ఫ్లోరింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. గైస్ మనమైతే తిరంగా యూత్ అసోసియేషన్ దగ్గరకు వచ్చినాము, అన్న దగ్గరికి వచ్చినాం. సో డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. అన్న ఇది ఎన్ని ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ పెడుతున్నారు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 19 ఇయర్స్ నుంచి పెడుతున్నాం బ్రో. ఇది ఫస్ట్ టైం ఇక్కడ నాగోల్ చౌరస్తాకి రావడం. నాగోల్ చౌరస్తాకి ఇది కాలనీ లోపల పెట్టేది, అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఓకే, ప్రతిసారి ఇబ్బంది అవుతుందని చెప్పి లాస్ట్ టైం 54 ఫీట్స్ అనమాట, ఇయర్ 63 ఫీట్స్ అనమాట. లైక్ మాకు ఇప్పటి వరకు మేము ఏంటంటే హైదరాబాద్ లో బిగ్గెస్ట్ గణేష్ ఏదంటే మాకు ఖరీదాబాదే తెలుసు ఫస్ట్. ఓవరాల్ అందరికి చాలా మందికి మనకి ఇంత పెద్ద కనిపించాను. నేను ఫ్లైఓవర్ మీకు వెళ్తుంటే లైక్ లెఫ్ట్ సైడ్ చూడంగానే ఇది ఎన్ని ఫీట్లు ఉన్నది, ఖరీదాబాద్ కి దీనికి డిఫరెన్స్ ఏంది ఒకసారి చెప్పండి అన్న. ఖరీదాబాద్ 71 బ్రో. 71 ఖరీదాబాద్, ఇది మనం 63 అనమాట. ఓకే, 54 మరి 9 కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం. ప్రతిసారి 9 ఫీట్స్ పెంచుదామని ఎవ్రీ ఇయర్ 9 ఫీట్ పెంచుతాము అట్లా వెళ్దాం అనమాట. అంతకుముందు 45 ఉండే, ఓకే, ముందు 36 ఉండే, అట్లా పెంచుకుంటూ వచ్చినాం అనమాట. డిఫరెన్స్ ఏందన్న ఖరీదాబాద్ గణేశునికి మన గణేశునికి? మనం ఏం వాడము, ఓన్లీ గడ్డి, మట్టి, ఓకే, బంగామట్టి ఉంటది, ఓకే. మనం ఎక్కడ రాడ్లు వాడము, ఓకే, ఏది వాడము. ఓకే. నిమజ్జనం చేసేది ఎక్కడనో? నిమజ్జనం ఇక్కడే ఫైర్ ఫైటర్స్ వస్తారు, ఓకే, వాళ్ళే వచ్చి చేసాం. లాస్ట్ మనకి నిమజ్జనం వచ్చేసి 6th రోజు అనమాట, సండే. 6th రోజు మనకి 6 days కి 6th డేట్. ఓ సారీ సార్, 6th డేట్ కి అయితే మనకి ఇక్కడ నిమజ్జనం అవుతుంది. అండ్ పూజ టైమింగ్స్ ఏమున్నాయన్న మనకి? ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పూజ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ పూజ అయితే ఉంటుంది. డైలీ అన్నదానం అవుతుంటది. డైలీ అన్నదానం అంటే ఓకే, రోజు హోమం ఉంటుంది. ఓకే, ఓకే. ఇంత పెద్ద విగ్రహం పెట్టడానికి రీజన్ ఏంటను? లాస్ట్ 9 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన మట్టి విగ్రహం పెట్టడానికి. ఓకే, జస్ట్ ఎకో ఫ్రెండ్లీని ఎంకరేజ్ చేద్దామని. అంతా పిఓపి సైడ్ ఎంత ఓకే, ఎకో ఫ్రెండ్లీని ఎంకరేజ్ చేద్దాం తప్ప. ఓకే, ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీని శిల్పి ఏమో కొత్తకొండ నాగేష్ అని, దీనికి శిల్పి ఉంటాడు. ఓకే, ఓకే, శిల్పి, ఓకే, కొత్తకొండ నాగేష్ ఉంటాడు. అచ్చా, దీనికి ఈ మొత్తం ఇప్పుడు దీనికి అంతా లైక్ ఆర్గనైజ్ చేసేది ఒక పర్సన్, ఎవరైనా స్పెషల్ పర్సన్ అట్లా ఎవరైనా ఉన్నారా? సాయి ముదిరాజ్ మీ బ్రదర్? ఓకే, మొత్తం అంతా అన్న చూసుకుంటాడు. అంతే, అంతా మేము బ్యాచ్ ఆఫ్ 35 మెంబర్స్ ఉన్నాం. 35 మెంబర్స్ ఉన్నారు. ఫండ్స్ అన్ని మేమే. బయట డొనేషన్స్ అట్లాంటిది ఏం లేదు. దాంట్లోనే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ పెడితే ఓకే, అంతేనా? గైస్ నేనైతే స్కానర్ పెడతాను, మీ తరపు నుంచి ఏమైతే డొనేషన్ మీరు లైక్ ఈ గణేషన్ కి చందా ఇద్దాం అనుకుంటున్నావు, మీరైతే ఆ స్కానర్ కి స్కాన్ చేసి మీ తరపు నుంచి ఎంత అయితే అంత డొనేషన్ చేయండి. అన్న వాళ్ళు చాలా మంచిగా, అంటే చాలా ఎకో ఫ్రెండ్లీ గణేషన్ తయారు చేసి లైక్ నేచర్ ని కూడా సేవ్ చేసుకుంటా చాలా మంచి కాన్సెప్ట్ తోటి అయితే ముందుకు వచ్చినారు. మీరు కూడా వాళ్ళ అన్న వాళ్ళకి అందరికి సపోర్ట్ చేసి మంచిగా మీకు కావాల్సి అనుకున్న వాళ్ళు పూజ టైంలో పూజలు అయితే మనకి స్పేస్ కూడా చాలా అంటే చాలా వైడ్గా ఉంది. పార్కింగ్ కి స్పేస్ ఉన్నది. మీకు ఆ ఫ్లైఓవర్ చూసుకుంటే నాగోల్ ఫ్లైఓవర్ కి అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది, మీకు కనిపించేస్తుంది. సో మీరు ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ ఇక్కడికైతే విజిట్ చేయండి.
ఎవరికైనా నియర్ బై నాగోల్ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా లైక్ ఆకలితో ఉన్నా కూడా ఏది ఉన్నా సరే డైరెక్ట్ ఈ 11 days అయితే మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చి అన్నదానం ప్రసాదం అయితే మీరు స్వీకరించవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ స్కానర్ కనిపించేస్తుంది, మీరు చూడండి. సో అన్న వాళ్ళకైతే మీరు సపోర్ట్ చేయండి. చాలా మంచి కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది పర్సనల్గా. నేను వీడియోలో మీకు ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ ఇండ్లు మీరు డైరెక్ట్ ముందటికి వచ్చి చూస్తే మాత్రం ఫీల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నది. చూడండి, మీరే చూడండి క్లోజప్లో, చాలా మంచిగా ఉన్నది. సో మీకు ఎట్లా అనిపించింది ఈ గణేషుని కామెంట్ చేయండి. అండ్ నియర్ బై నాగోల్ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో ఈ గణేషుడు ముందు నుంచి తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పలేని డీటెయిల్స్ కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. దీని అడ్రస్, లొకేషన్ అన్నీ పిన్ చేసి పెడతాను డిస్క్రిప్షన్లో. రావాల్సిన వాళ్ళైతే మీరు వచ్చేసేయండి. మంచి ఇక్కడ పిల్లలతో కూడా ఎంజాయ్ చేయవచ్చు, వైబ్ చేయవచ్చు. ఖైరతాబాద్ అంటే చాలామంది కొంచెం లాంగ్ అవుతుంది మన ఇక్కడ ఎల్బీనగర్లో ఉండే వాళ్ళకి. సో మనకి నియర్ బై కూడా మంచి గణేశుడులు అయితే వచ్చేసినాయి. వచ్చి ఎంజాయ్ చేయండి. గైస్ చూసుకోండి ఎంత పెద్ద గణేశుడో. చాలామంది అగో చూస్తూ అట్లా ఉండిపోయినారు. అగో బ్రో, ఎడికైనా వస్తారు మీరు అన్నవించుకోవాలా? ఎట్లుంది గణేశుడు? గైస్ చూసినారు అందరూ అయితే ఇక్కడ వస్తున్నారు. మనకి ఒక వితిన్ 4-5 daysలో అయితే ఇది మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందంట. సో రావాల్సిన వాళ్ళు అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి కార్తిక్ భాయ్, ఏమైంది మొత్తం ఎట్లా అనిపిస్తుంది? చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది బాయ్, చాలా మంచిగా ఉంది గైస్. మీరైతే వచ్చేసేయండి, వైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి. గైస్ చూడండి ఆ డుమా ఒకటి వచ్చినట్టు అందుకే దాచుకుంటుండు. బంగోటి వచ్చినావు కదరా నువ్వు? గైస్ ఇగో ఈ గణేశుని చూడనికి అయితే మంచిగా అందరు వచ్చి చూస్తున్నారు. అగో చూడండి. గైస్ వీడియో నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు డింగ్ డాగ్స్. సో వచ్చేసేయండి, అందరు ఎంజాయ్ చేయండి. చలో బాయ్.